జనగామ జిల్లా పాలకుర్తిలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విష్ణుపురం గ్రామంలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించారు. తుపాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు రైతులు. దీంతో పెద్ద సంఖ్యలో వరి, పత్తి రైతులు నష్టపోయారని వివరించారు. విష్ణుపురం గ్రామంలోకి వరద నీరు చేరడంతో బాధితులకు నిత్యావసర సరుకులు అందజేస్తామన్నారు. మరో 24 గంటలు జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షాల అలర్ట్ ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఎమ్మెల్యే. కలెక్టర్తో మాట్లాడి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పెట్టిద్దాం అనుకున్న వెసులుబాటు లేకుండా రెండో విడతలో ఇస్తారు, నాకు తెలిసి మోస్ట్లీ ఇస్తారు. రెండో విడతలో పెట్టిస్తారు. చేతికొచ్చిన పంట మొత్తం కూడా పత్తి, వరి ఇంకా వివిధ పంటలన్నీ కూడా నష్టపోయినరు రైతులందరూ కూడా పెద్ద సంఖ్యన. అట్లనే ఇల్లు ఇక్కడ విష్ణుపూర్ గ్రామంలో, పాలకుర్తి విష్ణుపూర్ గ్రామంలో ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చి వాళ్ళ నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో రోజువారీ సరుకులు అవన్నీ కూడా తడిసిపోయి అందరూ కూడా ఇబ్బంది పడి నైట్ ఇక్కడ నిద్ర కూడా పోలేని పరిస్థితి. కానీ రాత్రి మొత్తం అధికారులు ఇక్కడనే ఉండి ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా సిఐ గారు, వివిధ స్టాఫ్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సహకరించి దీన్ని ఒక్కొలికి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక్కొలికి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతుందో అది కూడా చేస్తాము. మరి ఈ భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది ఉన్నాయి కాబట్టి మొత్తం మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరీ అవసరమైతేనే ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్ళండి, అంతేగాని ఊరికనే అట్లా వెళ్ళకండి. ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకు వెళ్ళకండి. ఎక్కువ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అట్లనే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాము. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. అందరు కూడా ఇక్కడ సైట్ మీద ఉండేటట్టుగా, అవైలబుల్ ఉండేటట్టుగా, ఎవరు కూడా ఇక్కడ లీవ్స్ అవి కూడా తీసుకుంటున్నా అధికారులు కూడా అందరు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి ఎప్పటికప్పుడు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏవైతే ఇప్పుడు మేము గమనిస్తున్నామో అంటే ఒక దగ్గర బ్రిడ్జ్ చేసే అవసరం ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకేదో చేసేది ఉంటుంది. ఈ వర్షాలు పడ్డప్పుడు ఏదైతే గమనిస్తున్నామో అది ఖచ్చితంగా వచ్చే వర్షాకాలం కల్లా తప్పనిసరిగా చేపిస్తాము. అట్లనే ఇల్లు ఏవైతే ఇల్లు వెనకట ఇంద్రమ్మ ఇల్లు వచ్చినవి అవి ఉన్నాయో వాళ్ళు కూడా పాపము వెనకట ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే, వాళ్ళకు కూడా ఇల్లు మొదటి విడతలో వాళ్ళకి అవకాశం లేకుండా, ఎందుకంటే వెనకట వచ్చిన ఇంద్రమ్మ ఇల్లు కాబట్టి నెక్స్ట్ ఏది ఉన్నా కానీ వాళ్ళకు కూడా తప్పనిసరిగా ప్రయత్నించి పెట్టిస్తాము. చాలామంది ఇక్కడ ఉన్నదంతా పేదవాళ్ళే ఉన్నారు, వాళ్ళకి ఏది ఉన్నా తప్పకుండా చేస్తాం.